హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చేసా. అండ్ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి జాబ్ అప్డేట్స్ని పొందండి. అండ్ ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్ఫో గ్రోత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ వీళ్ళు వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, 600 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ వీడియోలో క్లియర్గా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 15,000 శాలరీ చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేయచ్చు. వేకెన్సీ పరంగా చూసుకుంటే 600 వేకెన్సీస్ ఉన్నాయి. 600 అంటే చాలా ఎక్కువే కదా ఈ వేకెన్సీస్. సో 600 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అసలు ఛాన్స్ అనేది మిస్ చేసుకోకుండా వెంటనే అయితే అప్లై చేసేయండి. అండ్ ఇక్కడ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. శాలరీ పరంగా చూసుకుంటే ఇక్కడ 1 to 4 lakhs అని మెన్షన్ చేశారు. సో మీ స్కిల్ని అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు శాలరీ అనేది డిసైడ్ చేస్తారు అండ్ అదే పే చేస్తారు. అండ్ వర్క్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన వర్క్, అంటే ఇది తెలుగులోనే ఉంటుంది. అండ్ వాళ్ళు మీకు ఈ వర్క్ ఏంటి అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వర్క్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన వర్క్ అండ్ ఇది తెలుగులోనే ఉంటుందంట. ఫస్ట్ వాళ్ళు మీకు వర్క్ అనేది ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు అనమాట. అండ్ తర్వాత మీకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే లుకింగ్ ఫర్ టెలికాలర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఇన్సూరెన్స్. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే వీళ్ళది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇన్సూరెన్స్ కోసం క్లయింట్స్కి అడ్వైజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనం. సో ఈ జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 4 lakhs శాలరీ అయితే ఉంటుంది అని చెప్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్స్కి అయితే స్టార్టింగ్ వచ్చేసి 15,000 per month ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూసుకుంటే ఈఎస్ఐసి ఉంది అండ్ పిఎఫ్ ఉంది అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక నెంబర్ మెన్షన్ చేశారు చూడండి, 7095107725. అంటే మీకు ఇప్పుడు ఈ జాబ్ కోసం ఎనీ డౌట్స్ ఉంటే వాళ్ళకైతే కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఇది ఓన్లీ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కాదు. అండ్ ఇది ఆఫీస్లోనే ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే అయితే వర్క్ ఉంటుంది. అండ్ రొటేషనల్ ఆఫ్ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్స్ని చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రూషింగ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చదువుకుంటూ ఉన్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి 2022 to 2022 to 2024 వాళ్ళైతే పాస్ అవుట్ ఉంటారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని కన్సిడర్ చేసి శాలరీ ఎక్కువ కూడా ఇస్తారు. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అంటే 2022 to 2024లో ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది అంటే ఈ జాబ్కి మనకి ఎక్స్పీరియన్స్ అసలు అవసరం లేదు, ఇది మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఫ్రెషర్స్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమో ఏది చేసినా పర్వాలేదు ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది, ఇన్ఫో గ్రోత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా మంచి కంపెనీ. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు అని రాస్తున్నారు. అండ్ 25th April నుండి May 4th వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారంట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు. అండ్ ప్లేస్ వచ్చేసి బేగంపేటలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ ముందులో మెన్షన్ చేశారు కదా, సేమ్ అదే నెంబర్ మెన్షన్ చేశారు. కాల్ మీ అని ఉంది కదా, సో మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ జాబ్ హైలైట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ ప్రొవైడ్ కస్టమర్స్, అంటే ఇక్కడ ఇన్బౌండ్ కాల్స్ అంటే వాళ్ళు మనకి కాల్ చేస్తారు, బికాజ్ అప్పుడు మనం వాళ్ళకైతే అడ్వైస్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కోసం. అండ్ ఇక్కడ అవుట్ బౌండ్ కాల్స్ కూడా ఉంటాయి, అంటే మనం వాళ్ళకి కాల్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా మనం చెప్పినది అర్థం కాలేదు అంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ పెడితే మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వేకెన్సీస్ ఉన్న టైంలో ట్రై చేయడం అయితే మీరు అస్సలు మిస్ చేయకండి.
వాళ్ళకి హైరింగ్ అప్పుడు వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది కదా, సో జాబ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫుల్ టైం అండ్ పర్మనెంట్ ఉంటుంది అండ్ గ్రాడ్యుయేషన్ ఏం అవసరం లేదు అని మెన్షన్ కూడా చేశారు. అండ్ జాబ్ జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయ్యి జాబ్ చేయాలి అనుకుంటే ఈ జాబ్కి అయితే తప్పనిసరిగా అప్లై చేసేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.